రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన ప్రోగ్రాంను పోలీసులు అడ్డుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ బీజేపీ నేతల గృహ నిర్బంధాలు చేస్తున్నారు. బీజేపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతలెవరూ బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కాచిగూడలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు కాపలా ఉండగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి బాటసింగారం వెళ్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. 2 పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కిషన్ రెడ్డికి పోలీసులు అడ్డుపడడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కిషన్ రెడ్డితో పాటు రోడ్డుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇతర నేతలు బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పై ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని, ఆ పార్టీని గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పేదల కోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. తాము చేసేది ఉద్యమమా లేక తిరుగుబాటా అని మండిపడ్డారు. కేవలం ఇండ్లు చూడటానికి వెళ్తుంటే భయం ఎందుకన్నారు. Those rights are subject to reasonable restriction as per the please come. राष्ट्रपति बनने हो किया हूँ मैं भी आपसे जिम्मेदारी लैंड ऑर्डर का मेरा भी है। पहली बार आजाद के बाद ऐसा कैबिनेट मिनिस्टर को रोकना पहली बार देख रहा हूं। पहली बार रोके। Those rights are subject to reasonable restriction as per the please राष्ट्रपति बनने हो किया हूँ मैं भी आपसे जिम्मेदारी लैंड ऑर्डर का मेरा भी है। पहली बार आजाद के बाद ऐसा कैबिनेट मिनिस्टर को रोकना पहली बार देख रहा हूं। पहली बार रोके। Those rights are subject to reasonable restriction as per the కానీ రోజు నేను విమానం దిగక ముందే అనేక మందిని కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అకారణంగా ఈరోజు బీజేపీ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ముదోల్లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేశారు. ఈటల రాజేందర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దేశ ఉపాధ్యక్షురాలు
మాజీ మంత్రివర్యులు డికే అరుణ గారు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు. ఒకరేంటి, ఇదేమి ఉద్యమం కాదు, ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు. నేను విజిట్ చేయాలనుకున్నప్పుడు మా ఆఫీస్ ముందు ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎట్టుపోతుంది తెలంగాణ అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వము వ్యవహరిస్తా ఉంది. నిన్నగాక మొన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు వాళ్ళు ధర్నా చేయవచ్చు. ఇది ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు. ఒక కేంద్ర మంత్రిగా, ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఈ యొక్క గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాటసింగారంలో అది చాలా రోజులు ఆపేశారు, కట్టడం లేదు, మొండి గోడలు ఉన్నాయి. అది చూద్దాము. ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి, పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఢిల్లీ నుంచి విమానంలో వస్తే ఎయిర్పోర్ట్ నుంచి నేను వెంబడించి, నేను ఒక నేరస్తున్నా, నేను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్నా, నేను ఒక ఉగ్రవాదినా, నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టాన్నైనా వైలేట్ చేశానా నా జీవితంలో? బీజేపీ నేతలు డబుల్ బెడ్రూమ్లపై ఉద్యమ కార్యాచరణ ప్రారంభించింది. దీంతో ఇవాళ బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. బాటసింగారం వద్ద డబుల్ బెడ్రూమ్ ఇంటిని పరిశీలించాలని బీజేపీ నిర్ణయించింది. జంట నగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిర్బంధించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, తమకు అరెస్టులు, నిర్బంధాలు కొత్త కాదని ఈటల రాజేందర్ అన్నారు. బాటసింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఈటల తీవ్రంగా ఖండించారు. భాజపా నిండు సభలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు అందరికీ పేదలకు పంచుతాను, ఎవరికి మీరు దండం పెట్టడం చక్కలేని చెప్పిండు. రెండవది, సొంత జాగాలలో 5 లక్షల రూపాయలు మీకు కట్టుకోవడానికి ఇస్తా అని చెప్పిండు. ₹1 ఇవ్వలే. చివరికి మొన్న 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ధరలు పెరిగినాయా, ధరలు తగ్గినాయా? 35 రూపాయలున్న ఐరన్ 70 రూపాయలు అయింది. 200 రూపాయలున్న సిమెంట్ బస్తా 350 రూపాయలు అయింది. 600 రూపాయలున్న కూలి 1200 రూపాయలు అయింది. అంటే ఒకవైపు మేస్త్రీల కూలీలు పెరిగినాయి, సిమెంట్ ధర పెరిగింది, ఇసుక ధర పెరిగింది, ఐరన్ ధర పెరిగింది. 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలకు పెంచాలి. కానీ ధనిక రాష్ట్రంలో, సంపద కొదవలేని రాష్ట్రంలో, పేదల కోసమే పుట్టిన, పేదల కోసమే జీవిస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ 3 లక్షల రూపాయలకు ఇస్తా అని చెప్పిండు. ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేదలకు దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో 3.5 కోట్ల ఇళ్ళు కట్టిస్తే అవి డబ్బ రూములా ఇంకోటా పక్కకు పెట్టు. కానీ మీ దగ్గర మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అప్పులు తీసుకున్నారు, రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి 12 రూపాయల్లో ఇచ్చినటువంటి ఇళ్ళు కట్టి ఇంతవరకు ఇవ్వకపోవడం ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పేదల పట్ల ఉన్నటువంటి భావనకి ఇది నిట్టని సాక్ష్యం. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కేసీఆర్ని తక్షణమే కట్టిన ఇళ్ళు పేదలకు పంచిపెట్టండి. బ్రోకర్లకు ఆస్కారం లేకుండా, పైరవులకు ఆస్కారం లేకుండా నీ ఎమ్మెల్యేలు. బాటసింగారం డబుల్ బెడ్రూమ్ పర్యవేక్షణకు కిషన్ రెడ్డి పిలుపు మేరకు బీజేపీ నాయకులు అందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధ్వజమెత్తారు. రామచంద్రరావు తార్నాకను తన నివాసంలో ఓయూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత 9.5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ప్రజలను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. కొన్ని లక్షల మంది డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారని, అసలు అవి ఎందుకు ఆగిపోయాయో చూడటానికే మేము వెళ్తున్నామని తెలిపారు. చూడటానికి వెళ్లకూడదా? బీజేపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడాన్ని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఖండించారు. భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను మధ్యరాత్రి నుంచి కూడా పోలీసులు మా ఇంటి ముందు పైన పెట్టుకుంటూ, ఇవాళ పొద్దున్నే 6 గంటలకు నేను యోగా చేసే సమయంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు, 4 కానిస్టేబుల్స్ వచ్చి, సార్ మీరు బయటికి పోవడానికి వీల్లేదు, మనం హౌస్ అరెస్ట్ చేసామని చెప్పారు. ఈ హౌస్ అరెస్ట్ అనేది ఏదో ఇది కేవలం మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు మేము ఈరోజు బాటసింగారంలో అక్కడ ఆగిపోయినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లో ఒక కట్టడాలని మేము సర్వేక్షించడానికి పోతా ఉన్నాము. అక్కడ ఇన్స్పెక్షన్కి పోతా ఉన్నాము.
భారతీయ జనతా పార్టీ నాయకులతో కొంతమంది కాదు. మేమేదో ప్రగతి భవన్ ముట్టడో సెక్రటరియట్ ముట్టడం పోవట్లేదు. పేద ప్రజలకు రావాల్సిన ఇల్లు ఎందుకు ఆగిపోయినాయనే విషయాన్ని మేము పోతున్నాం. దాన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏంది? ఇది కేవలం ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యని నిరంకుశ పరిపాలనకు ఒక నిదర్శనం. భారతీయ జనతా పార్టీతో భయపడి ప్రతిపక్షాలు ఒక కార్యక్రమాన్ని చేయకుండా, మా రాజకీయ కార్యక్రమాలు చేయకుండా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఉందో ఇది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం నన్నే కాదు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఈ యొక్క రకమైనటువంటి ఒక పరిపాలన, ఈ యొక్క నిరంకుశ పరిపాలనకు ఒక సందేశము, ఒక నిదర్శన. అదేవిధంగా ప్రతిపక్ష మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున నేతలింటికి చేరుకున్న పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గులాబీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని రాణి రుద్రమ విమర్శించారు. అక్రమ అరెస్టులను ఆమె ఖండించారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయన్నారు. అరెస్టు చేయడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మల్లాపూర్, మంకల్, సర్దార్ నగర్, మన్సాన్పల్లిలో పేదలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు బాటసింగారం బయలుదేరాల్సిందిగా ప్రతి ఒక్కరు బయలుదేరుతుంటే ఈ అక్రమ అరెస్టులు చేయడం, అక్రమ నిర్మాణం హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? మీరు కట్టిన ఇల్లు నిజంగా మంచిగా ఉంటే ఇప్పటి వరకు ప్రజలకు ఎందుకు ఇస్తున్నారో కేసీఆర్ గారు చెప్పాలి. మీ వైఫల్యాన్ని బయట పెట్టనీకనే ఈ రోజు కిషన్ రెడ్డి గారు పిలుపునిస్తే మీరు భయపడి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా కేసులు పెట్టడం. మీరు ఏ కేసులు పెట్టినా, ఏ హౌస్ అరెస్ట్ చేసినా భారతీయ జనతా పార్టీ వెళ్ళడం ఖాయం. చాలా మంది వెళ్తున్నారు. అదేవిధంగా మీరు చేసిన మోసాలను బయట హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కడుతున్న కేసీఆర్ గారు ఎన్ని ఇండ్లు కట్టారో చెప్పాలి. 8 ఇండ్లు కట్టినా ఇప్పటి వరకు మీరు కట్టిన ఇండ్లేని, ఆ కట్టిన ఇండ్లు ఎందుకు ఇస్తలేరు? మేము గతంలో కూడా పోయినాం, తుగ్గూడలో ఉంటే తుగ్గూడలో పోయి సందర్శించాం. ఆ రోజు కూడా అక్కడ పోతే బీరు బాటిలు ఏరియాలో వివిధ కార్యక్రమాలు జరుగుతుంటే కూడా క్లియర్ కట్గా మీడియా ద్వారా చూపించాం. వీటి మీద మంత్రిగా చర్య తీసుకోరు. అక్కడ ఇల్లు కట్టినలోకి ఇల్లు ఇవ్వకుండా ఇది ఎలక్షన్ టైంలో ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు మహేశ్వరంలో కట్టిన ఇల్లు ఎప్పుడు పంచుతారో సూటి కడుతుంది భారతీయ జనతా పార్టీ. మీరు పంచుతారా? పంచకుండా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెంబడించే